మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు లేదా కొన్ని రోజుల ముందు మాత్రమే చదివి కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఎలా? మరికొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడూ కష్టపడి చదువుతూనే ఉంటారు, కానీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు మాత్రం తెచ్చుకోలేరు. మరి ఈ తక్కువ చదివే స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? నిజంగా వాళ్ళు జీనియస్లా, లేదా వారికి ఏదైనా ప్రత్యేకమైన టెక్నిక్ తెలుసా? అవే టెక్నిక్స్ వాళ్ళను మరింత తెలివిగా మార్చుతున్నాయా? ఒకసారి చదివిన సమాచారం వారి మెదడులో సులభంగా నిలిచిపోతుందా? ఇదే టెక్నిక్ గురించి ఈరోజు నేను మీతో చర్చించబోతున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఎంత చదివినా కూడా ఎగ్జామ్ టైంలో ఆ విషయాన్ని గుర్తుంచుకోలేకపోతారు. మీరు కూడా చాలా రోజులు గంటల తరబడి చదువుతున్నా ఎగ్జామ్ పేపర్ చూడగానే అన్నీ హుష్మటాక్ అయిపోతాయి. ఎంతటి సమాచారమైనా సులభంగా గుర్తుంచుకోవచ్చు ఒక టెక్నిక్తో. అందుకోసం మీరు 80-20 రూల్ వంటి టెక్నిక్ను ఉపయోగించాలి. ఎంత ఎక్కువ చదివితే అంత మంచి ఫలితాలు రాబట్టగలరా? అసలు నిజం అదేనా? నిజానికి చదువును స్మార్ట్గా ప్లాన్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. 80-20 రూల్ అనే కాన్సెప్ట్ను మీరు వినుంటారు. ఇది విల్ఫ్రెడో పారెట్ అనే ఆర్థికవేత్త రూపొందించిన సూత్రం. దీని ప్రకారం మీ 20% ప్రయత్నాలు 80% ఫలితాలనిస్తాయి. ఇదే విధంగా మీరు మీ స్టడీలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు మనం రోజువారీ జీవితంలో కొన్ని దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటాం. అదేవిధంగా చదువుకునేటప్పుడు కూడా కొన్నిటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మీ సిలబస్లో 20% ముఖ్యమైన టాపిక్స్ను గమనించి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యమైన విషయాలపై ఫోకస్ పెడితే మొత్తం 80% మార్కులు రావచ్చు. కాబట్టి స్మార్ట్గా చదవడం నేర్చుకుంటేనే మీరు విజయవంతం అవుతారు. మీరు మొత్తం సిలబస్ను కవర్ చేయాలని ప్రయత్నించడం కంటే ముఖ్యమైన టాపిక్స్కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ముఖ్యంగా ఎగ్జామ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు చిన్న చిన్న టార్గెట్లను పెట్టుకోవడం చాలా ఉపయోగకరం. ఉదాహరణకు ఈరోజు ఈ టాపిక్ని చదవాలి, గుర్తుంచుకోవాలి అని గోల్ సెట్ చేసుకోండి. అలా చేస్తే మీరు సమర్థవంతంగా చదువుకోగలుగుతారు. ఇంకా బాగా గుర్తుంచుకోవాలంటే విజువలైజేషన్ టెక్నిక్ను ఉపయోగించండి. మన మెదడు టెక్స్ట్ కంటే ఇమేజ్ను చాలా వేగవంతంగా గుర్తుంచుకుంటుంది. అందుకే చదువుతున్న విషయం కోసం మైండ్ మ్యాప్స్, డయాగ్రామ్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించండి. ఇది మీ మెమొరీ పవర్ను పెంచుతుంది. ఎగ్జామ్ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు. చిన్నతనంలో స్కూల్లో ఇంగ్లీష్ లేదా హిందీ కథలతో పాటు అందమైన చిత్రాలు కూడా ఉండేవి. అవి మనకు కథను మరింత సులభంగా గుర్తుంచేలా చేస్తాయి. మీ స్టడీని కూడా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు చాప్టర్స్, డయాగ్రామ్స్ ద్వారా. ఇక ఇంకొక సమర్థవంతమైన పద్ధతి కలర్ కోడింగ్. విభిన్న రంగుల నోట్స్ మీ విజువల్ మెమొరీని పెంచుతాయి, దానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు 20% ముఖ్యమైన విషయాల కోసం రెడ్ కలర్ నోట్స్ వాడండి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం గ్రీన్ కలర్ వాడండి. ఇలా మీరు చదివే విషయాలు బాగా గుర్తుంచుకోవాలంటే విభిన్న రంగులను ఉపయోగించడం చాలా మంచి పద్ధతి. ముఖ్యమైన టాపిక్స్ కోసం రెడ్, బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం గ్రీన్, అదనపు సమాచారం కోసం ఎల్లో కలర్ వాడాలి. ఇలా కలర్ కోడింగ్ ద్వారా మీ మెదడు షార్ప్గా పనిచేస్తుంది. మరొక కీలకమైన టెక్నిక్ విజువల్ సెపరేషన్ చేసుకోవడం. అంటే నోట్స్ను విభజించి స్టిక్కీ నోట్స్తో వివిధ టాపిక్స్ను గుర్తు చేసుకోవడం. మరొక బలమైన మెమొరీ టెక్నిక్ మల్టిపుల్ సెన్సెస్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు విజువల్, సౌండ్, స్మెల్ వంటి అనుభవాలను బలంగా గుర్తుపెట్టుకుంటుంది. ఉదాహరణకు దీపావళి సంబరాల్లో మీరు టపాకులు పేల్చడం చూడండి. వాటి శబ్దం, రంగు, స్పార్క్లింగ్స్ అన్నీ కలిపి మీ మెదడులో నిలిచిపోతాయి. అదేవిధంగా చదివే సమయంలో కూడా మీరు పిక్చర్స్, డయాగ్రామ్స్ ఉపయోగిస్తే అవి మీకు ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాయి. మీరు చదివే విషయాలను మెరుగ్గా గుర్తుంచుకోవాలంటే విజువలైజేషన్, కలర్ కోడెడ్ నోట్స్, మల్టీ సెన్సర్ లెర్నింగ్ వంటి టెక్నిక్ను మీ స్టడీ రొటీన్లో మార్చుకోవాలి. స్మార్ట్గా చదివితేనే మంచి మార్కులు సాధించగలుగుతారు. మన మెదడు ఏదైనా విషయం నేర్చుకునే సమయంలో చేతితో రాయడం, వినడం, చూసేలా చేసుకుంటే అది మెరుగ్గా గుర్తుంటుంది. అందుకే మీరు చదివిన టాపిక్స్ను రాతపూర్వకంగా కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మెమొరీ అసోసియేషన్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక టాపిక్ను మీరు ఎక్కడైనా చూసినా లేదా వినగానే మీ మెదడు వెంటనే ఆ టాపిక్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుర్తు చేసుకునేలా ప్రాక్టీస్ చేయండి. పరీక్ష సమయంలో మీరు ఏదైనా ప్రశ్నను చూసినప్పుడు అది చదివిన విధానం గుర్తుంచుకోవాలంటే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా స్టడీని మేధస్సుతో చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాధారణంగా చదవడం కాకుండా స్మార్ట్ స్టడీ టెక్నిక్ను ఉపయోగించి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడం మరింత ప్రభావవంతంగా మారాలంటే వాటిని మీకు ఇప్పటికే తెలియని విషయాలతో అనుసంధానం చేయాలి. పరిశోధనల ప్రకారం కొత్త సమాచారాన్ని పాత జ్ఞాపకంతో కలిపితే మన మెదడు దాన్ని త్వరగా గ్రహిస్తుంది, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతాం. ఉదాహరణకు మీరు త్రికోణమితి నేర్చుకున్నప్పుడు పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ వంటి పదాలను ఒక సిద్ధాంతక కొటేషన్ ద్వారా ఉపయోగించుకోవాలి. ఇదే విధంగా కొత్త సామాజిక నియమాలను తెలుసుకుంటున్నప్పుడు మీరు ఇప్పటికే తెలిసిన నియమాలతో వాటిని పోల్చండి.
మీరు కొత్త టాపిక్స్ను నేర్చుకునేటప్పుడు అవి మీకు పరిచయమైన విషయాలతో లింక్ చేయడం వల్ల వాటిని అర్థం చేసుకోవడం తేలికవుతుంది. కాబట్టి ఏదైనా కొత్త విషయం చదువుతున్నప్పుడు దాన్ని మీకు తెలిసిన కథలు, రోజువారీ అనుభవాలు లేదా ప్రాచీన జ్ఞానంతో అనుసంధానం చేస్తే అది మీ అనుభవాలు లేదా ప్రాచీన జ్ఞానంతో అనుసంధానం చేస్తే అది మీ మెమొరీలో మరింత బలంగా పాతుకుపోతుంది. ఇదే విధంగా ఎకనామిక్ కాన్సెప్ట్ను రోజువారీ జీవితంలో అనుభవంతో లింక్ చేయండి. మీరు ఒక సూత్రాన్ని లేదా సిద్ధాంతాన్ని చదువుతున్నప్పుడు దాన్ని మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదైనా అనుభవానికి అనుసంధానం చేయడం ద్వారా మీరు దీర్ఘకాలిక మెమొరీని పొందొచ్చు. ఇలా మీరు నేర్చుకున్న సమాచారాన్ని ఫెమిలియర్ ఐడియాస్తో కలిపితే పరీక్షల సమయంలో దానికి సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు మీరు చదివిన విషయం వెంటనే గుర్తుకొస్తుంది. ఈ స్మార్ట్ టెక్నిక్ను ఉపయోగించడం ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మీరు ఏ సమయంలో ఎక్కువగా మొహమాట పడి పనులను వాయిదా వేస్తారో ఆ టైంను గుర్తించి ఆ టైంను చదువుకు మళ్లించండి. స్కూల్, కాలేజ్, ట్యూషన్ టైంను ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. టైం టేబుల్ అనేది కేవలం గంటల వారీ ప్లాన్ మాత్రమే కాదు, అది మీ చదువును సిస్టమేటిక్గా కొనసాగించేందుకు ఉపయోగపడే ఒక టూల్. ఉదాహరణకు, మీకు స్కూల్ స్టూడెంట్గా రోజులో అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా విభజించుకుని ముఖ్యమైన 20% టాపిక్స్పై ఫోకస్ పెడితే ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ఒక చిన్న టార్గెట్ను సెట్ చేయండి. అలా చేస్తే మీరు ఒత్తిడిని తగ్గించుకుంటారు. ముఖ్యంగా మీరు ఒక సిస్టమ్ను ఫాలో అవ్వడం వల్ల చివరి నిమిషంలో సిలబస్ మిగిలిపోవడం, బోర్ కొట్టడం వంటివి ఉండవు. చదువు పూర్తయ్యాక బుక్ మూసి నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను అని మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. అది మొదట్లో కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ నిదానంగా అది మీ మెమొరీని బలంగా మారుస్తుంది. చదివిన వాటిని రీకలెక్ట్ చేసుకోవడం వల్ల పరీక్షల్లో అవి ఇట్టే గుర్తొస్తాయి. చదివే సమయంలో బ్రేక్స్ తీసుకోవడం మీ మెదడుకు చాలా ముఖ్యం. బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీ మెదడు పొందిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి మెమొరీలో నిల్వ చేస్తుంది. ఒకేసారి ఎక్కువ చదవడం వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. తద్వారా మీరు నేర్చుకున్న విషయాలు గుర్తుండవు. సక్సెస్ సాధించాలంటే చదువు మరియు ప్రశాంతతకి సరైన బ్యాలెన్స్ పెట్టుకోవాలి. స్మార్ట్ స్టడీలో బ్రేక్స్ కూడా ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి పరిగెడుతూ చదవకూడదు. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుని అలా ఖాళీగా బయట తిరగాలి. మీరు చదివే టాపిక్స్ను ఆ సమయంలో విజువలైజ్ చేసుకోవాలి. ఈ విధంగా చదువులో సరైన ప్లానింగ్, స్మార్ట్ బ్రేక్స్, మెమొరీ టెక్నిక్ను ఉపయోగించి మీరు ఉత్తమ ఫలితాలను చూడొచ్చు. మీరు మీ చదువును మరింత సమర్థంగా మార్చాలంటే యాక్టివ్ రీకాల్, రెగ్యులర్ బ్రేక్స్ అనేవి చాలా ముఖ్యం. ఒక మంచి స్టడీ స్ట్రాటజీ ద్వారా మీరు చదువులో ఎక్కువ ప్రొడక్టివ్గా మారొచ్చు. మీరు చదువును ఆలస్యం చేయకుండా సరైన క్రమశిక్షణ, సమయ నిర్వహణ, ఫోకస్, ప్రిపరేషన్తో మంచి మార్కులు సాధించగలుగుతారు. మీరు విజయాన్ని సాధించాలంటే టైం మేనేజ్మెంట్, ప్రొక్రాస్టినేషన్ అనేది తగ్గించడం, సెల్ఫ్ కంట్రోల్ వంటి లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం.